విజయసాయి రెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. వారు ఇంకోటి కూడా మాట్లాడారు. నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. మరి ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకళ్ళని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది, ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ ని ముఖ్యమంత్రి ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మోసం ఉంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది, ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఆ కాటా ఆ స్థాయిలో మీ కాటాలో కాటా ఎవరండి? మరి ఆ స్థాయి అంటే మీ కాటా ప్రకారం స్థాయి అంటే, లేకపోతే మీ స్కేలు అదే కాటా అంటే మీ తూకం లేకపోతే మీ స్కేలు ఆ ప్రకారం అంత చేయలేకపోతున్నామనే మీ బట్టి అదే అనుకోండి. ఏముంది పెద్దది, పోరాటం చేయలేకపోయాం, అధికారం లేదు కదా, పోరాటం చేయలేకపోతున్నాం అనుకోండి, ఏముంది దాని గురించి తప్పేముంది. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అభిప్రాయాన్ని కాదంటకు గాని, తోసిరాజంటకు గాని హక్కులు ఒప్పుకోవు కదా. మీరున్నారు, మీ అభిప్రాయం మీది, నేనున్నాను, నా అభిప్రాయం నాది, నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. అలాగే ఎవరికి కాలకుండా తప్పే ఉంది. ఏదైనా కోరికలు వేరు, ఆశపట్టం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు జరిగిన రోజు వాస్తవాలు ఇది అంటే ఈ కోరికలు ఈ ఆశలు వాస్తవం అయినప్పుడు తప్పకుండా మంచి జ్యోతిష్యమే అనుకుందాం, ఇబ్బంది ఏముంది. జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం. మీ సంస్కారానికి నువ్వెంత పనోడివో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. (1926, 32) తర్వాత మళ్ళీ ఎప్పుడు సర్వే జరిగింది? ఎక్కడైతే ఎస్టేట్లు ఉన్నాయో, జమీలు ఉన్నాయో, ఆ జమీల్లో ఎఫ్ఎల్ఆర్ అనే సర్వే ఉండేది. ఆ ఎఫ్ఎల్ఆర్ సర్వే తీసి అందరితో పాటే దేశం మొత్తం మీద ఎప్పుడైతే ఈ జమీందారీ వ్యవస్థను, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ పోయిందో అప్పటి వరకు ఉన్నటువంటి, అంటే జమీందారుల ఎస్టేట్లకు సపరేట్ సర్వే, దాన్ని అబాలిష్ చేస్తూ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సర్వే కింద తీసుకొచ్చారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, దాన్ని ఏమంటారు సర్వే డిపార్ట్మెంట్ లో మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఎస్టేట్ లో ఉన్న అన్నిటినీ ఇవాళకి కూడా సర్వే రికార్డ్స్ లో ఎస్టేట్ విలేజ్ అంటారు. ఎస్టేట్ లో కానీ కొలతలు కొలిచినవన్నీ కూడా గవర్నమెంట్ విలేజ్ అంటారు. కనుక్కోండి ఒకసారి, ఎస్టేట్ విలేజ్, గవర్నమెంట్ విలేజ్. మరి వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏమన్నా ఇవన్నీ, వీటికి మూలం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఈ సర్వేకి లేదా భూ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తానికి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ మా ప్రభుత్వం అయినా, మీ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వాలైనా, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అయినా, ఇంకా పూర్వ ప్రభుత్వాలైనా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీద వెళ్తాయి? బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, బిఎస్ఓ,
బోర్డు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారమే కదా వెళ్ళేది. టోటల్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బిఎస్ఓని ఫాలో అవ్వాల్సిందే కదా. బిఎస్ఓని ఫాలో అవ్వకుండా ఎవడన్నా నేను చేయగలరా? బిఎస్ఓ 1, 2, 3 3 వాల్యూమ్లు, బిఎస్ఓ 2 వాల్యూమ్లో ల్యాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మరి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బిఎస్ఓ 2 ప్రకారమే కదా. మరి మేం చేసిన యాక్ట్లు కానీ ఏం చేసినా మేము కూడా అయ్యే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేలు, తన ఆలోచన మేరకు సర్వేల్లో భాగంగా ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగుల మూల మూల అడవుల దగ్గర నుంచి కొండ కోణాల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూముల దగ్గర నుంచి ప్రతిదీ డ్రోన్ ఫ్లై చేయటం కరెక్టా కాదా? భారతదేశం ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల మొత్తం చేశారు కదా. ఎవరెవరు చేశారు? భారతదేశపు సర్వే సంస్థ, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని ఒక సర్వే వింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుచెరుగుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు 2 తయారు చేసి అట్టిపెట్టిన దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్, ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా? మీరు పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నల్లుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా, వాడతలేదా? దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామ సభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం. గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని 2 తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడెరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. వాళ్ళు జబ్బలు జరుపుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా, ఓఆర్ఐ డేటా దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది మీ సర్వే.